Hi students, welcome to current affairs classes. ఓన్లీ 60 నిమిషాల్లోనే 2023-24 ఫిబ్రవరి దాదాపు మనకిది ఈ ఫిబ్రవరి 14వ తారీఖు వరకున్న కరెంట్ అఫైర్స్ ఓన్లీ 60 నిమిషాల్లోనే టోటల్గా ఇయర్ రౌండ్ అప్ మీ ముందుకు వస్తుంది. టోటల్ అయినప్పుడు నువ్వు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయి, టోటల్ ఆల్ కేటగిరీస్ ఎక్స్పెక్టెడ్ యొక్క అంశాలు మొత్తం ఇందులో కవర్ అయి ఉంటాయి. ఒక 60 నిమిషాల్లోనే మనం యొక్క టోటల్గా 2023 సంవత్సరం జనవరి నుండి 2024 సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీ వరకు ఉన్న యొక్క టోటల్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ ఎనఫ్ సార్. మీకు ఎగ్జామినర్ ఏ టైప్లో ఏ లెవెల్లో అడిగినా కూడా టోటల్ ఈ క్లాసెస్ ఎనఫ్. రేపు ఏపీటీఎస్ కానీ ఏపీ యొక్క గ్రూప్ 2 కానీ తెలంగాణ గ్రూప్ 2 కానీ తెలంగాణ గ్రూప్ 1 కానీ ఎస్ఐపిసి కానీ మీరు ఏ ఎగ్జామ్ రాసినా ఈ 60 నిమిషాల్లోనే మీరు జాగ్రత్త వినండి సార్. దాదాపు ఇక్కడ నుంచి 30-40 పైగా మార్కులు వచ్చే అవకాశం ఉంది సార్. ఇక్కడ ఓన్లీ 60 నిమిషాలే మారథాన్ రౌండ్ సార్. ఇక్కడ ఎగ్జామ్లో ఏ టైపులు అడుగుతాడు, ఏ లెవెల్ అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి. ఓన్లీ వినండి సార్. ఇక్కడ ఎగ్జామ్లో ఏ లెవెల్ అడిగినా కూడా మీరు గ్యారెంటీ సక్సెస్ అవుతారు. ఓకే సార్, 2024 సంబంధించి క్రింది వాన్లో సరైన అంశాలను జతపరచమని అడుగుతుంది సార్. ఆలీన ఉద్యమం సార్, ఇది ఆలీన ఉద్యమం ఇక్కడ సార్ మన ప్రధానంగా సార్ ఇది ఎక్కడ సార్ అంటే ఇది కంపాలలో జరిగింది సార్. ఇక్కడ ఆలీన ఉద్యమం 2024 సంవత్సరం జనవరి 15 నుండి జనవరి 20 వరకు నామి యొక్క 19th మీటింగ్ ఇది కంపాలలో జరిగింది సార్. ఇక్కడ ఈ మీటింగ్ యొక్క మరి ముఖ్యంగా సార్ ఇండియా నుండి ముఖ్య అతిథిగా సుబ్రహ్మణ్య జయశంకర్ పాల్గొనడం జరిగింది. అదేవిధంగా 2024 సంవత్సరంలో బ్రిక్స్ యొక్క 16వ సమావేశం రష్యాలో కాజా. 2024లో నాటో ప్రతినిధుల యొక్క మీటింగ్ ఇది ఎక్కడ సార్ అంటే నాటో ప్రతినిధుల యొక్క మీటింగ్ ఇది అమెరికా క్యాపిటల్ వాషింగ్టన్ నగరం. 2024 సంవత్సరం ఇక్కడ జూలైలో రేపు జరగబోతున్న G7 యొక్క 50వ సమావేశం ఇది ఎక్కడ ఇటలీలో పూగ్లియా ప్రాంతంలో జరగబోతుందండి. ఇక్కడ 2024 సంవత్సరానికి G20 సమావేశం ఇది 19th మీటింగ్ ఇది బ్రెజిల్ కంట్రీలో ఇక్కడ బ్రెజిల్ క్యాపిటల్ బ్రెసిలియా ప్రాంతంలో జరగబోతుంది. ఇదే 2024 సంవత్సరంలో జనవరి 20 నుండి 22 వరకు G77 ప్లస్ చైనా లీడర్ల యొక్క మీటింగ్ ఇది ఎక్కడ జరిగింది సార్ అంటే వచ్చేసి ఇక్కడ ఉగాండా క్యాపిటల్ ఇక్కడ కంపాలలో. ఈ 2 మీటింగులు కూడా ఇక్కడే జరిగినాయి సార్. ఇక్కడ ప్రధానంగా ఓకే నాటో ప్రజల మీటింగ్ ఇది రేపు 2024 వాషింగ్టన్లో జో బిడెన్ నాయకత్వంలో జరగబోతుంది. ఈ మధ్యనే సార్ 2024 సంవత్సరము జనవరి 10 నుండి 12 వరకు 10వ ఎడిషన్ యొక్క వైబ్రాంట్ గుజరాత్ ఇన్వెస్టర్ల యొక్క మీటింగ్ ఇది గాంధీనగర్లో జరిగితే ఈ మీటింగ్ యొక్క థీమ్ ఏంటంటే గేట్వే ఇంటూ ది ఫ్యూచర్ అనే యొక్క అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. వీటిపై కూడా ఫోకస్ చేస్తాడు. ఓకే సార్, మన ప్రధానంగా సార్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఎగ్జామ్లో ఏ టైపులో అడిగినా కూడా ఈజీ క్యాచ్ చేయాలి. 2024 సమావేశాలు బ్రిక్స్ సార్. ఇక్కడ బ్రిక్స్ యొక్క మీటింగ్ వచ్చేసి కాజాలో రష్యా. G20 యొక్క మీటింగ్ వచ్చేసి బ్రెజిల్ కంట్రీది బ్రెసిలియాలో. 2024 నాటో యొక్క మీటింగ్ వచ్చేసి ఇది వాషింగ్టన్ నగరంలో ఇక్కడ జరగబోతుంది. బ్రిక్స్ ఎన్నో మీటింగ్ అమ్మా 16వ మీటింగు. G20 ఎన్నోదమ్మా 19th. నాటో సార్ ఇక్కడ నాటో 34 ఇక్కడ మీటింగ్ అండి. ఓకే అదేవిధంగా సార్ ఇక్కడ G7 యొక్క మీటింగ్ ఇది పూగ్లియా. ఈ యొక్క పూగ్లియా ప్రాంతంలో జరుగుతుంది. ఇక్కడ G7 మీటింగ్ ఇది 50వ మీటింగ్. ఇవన్నీ కూడా 2024 సంవత్సరం యొక్క మీటింగ్లు అండి. ఇక్కడ గ్యారెంటీ అడుగుతాడు. అదేవిధంగా 2023 సంవత్సరం యొక్క ఓకే బ్రిక్స్ మీటింగ్ ఇది ఎక్కడంటే సౌత్ ఆఫ్రికాలో జోహెన్స్బర్గ్. 2023 G20 మీటింగ్ ఇది ఢిల్లీలో జరిగింది. ఒకే ప్రపంచం ఒకే కుటుంబం ఒకే భవిష్యత్ అనే యొక్క అంశానికి ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందండి. 2023 సంవత్సరం నాటో మీటింగ్ ఇది ఓకే
అంటే లిథువేనియా క్యాపిటల్ విలినియస్ ప్రాంతంలో నిర్వహించారు. 2023కి G7 యొక్క మీటింగ్ ఇది ఎక్కడ జరిగింది సార్ అంటే జపాన్లో. ఎక్కడ మాది జపాన్లో హిరోషిమాలో జరిగింది. క్వాడ్ కంట్రీస్ మీటింగు ఆస్ట్రేలియాలో క్యాన్సిల్ అయిపోయింది. ఒకేసారి ఇక్కడ I1 I2 U1 U2 మీటింగ్ ఇది ఢిల్లీలో జరిగింది. ఈ మీటింగ్స్ గ్యారంటీగా రేపు ఎగ్జామ్లో పోటీ పరీక్షలు పెడతాడు. ఈ మీటింగ్ ఎక్కడ జరిగింది, నెక్స్ట్ ఎక్కడ జరగబోతుంది, ఎన్నో మీటింగ్ ఇది, ఈ సమాజం థీమ్ ఏంది, ఈ మీటింగ్ల మీద ఇక్కడ మీరు ప్రధానంగా ఫోకస్ చేసుకోండి. గ్యారంటీగా ఇక్కడ నుంచి బిట్టు లేనిది పేపర్ ఉండదు సార్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మరొక అంశం చూద్దాం సార్. 2023 సంబంధించిన బహుమతులతో సంబంధించిన వారండి ఇక్కడ. ఓకే, ఈ టైపులు అడుగుతుందండి. క్లాడియో గోల్డెన్ ఈమెకు వచ్చేసి ఇక్కడ ఆర్థిక రంగంలో నోబెల్ బహుమతి అందుకునే యొక్క 3వ లేడీమే, అమెరికా హార్వర్డ్ యూనివర్సిటీ యొక్క ప్రొఫెసర్ అండి. ఎందుకు నేను స్పీడ్ చెప్తున్నానంటే 60 నిమిషాల్లోనే ఈ యొక్క దాదాపు 14 నెలల యొక్క అంటే ఈ కరెంట్ అఫైర్స్ మనకు కవర్ కావాలి కాబట్టి చాలా అంశాలు ఇక్కడ ఉంటాయి కాబట్టి టోటల్ అయినప్పటి మీకు ఎగ్జామినర్ ఇక్కడ ఏ టైపులు అడిగినా కూడా ఒకేసారి అంటే వచ్చేసి ఇక్కడ సార్ ఓకే లించ్ పాల్ సార్. ఇక్కడ లించ్ పాల్ ఇందానికి వచ్చేసి ఇక్కడ ఓకే మ్యాన్ బూకర్ ప్రైజు లభించిందండి. ఇక్కడ ఇతని కంట్రీ ఐర్లాండ్ కంట్రీ అండి. చంద్రయాన్ 3కి ఇక్కడ ఫినిక్స్ ఎరిక్స్ అనే అవార్డు వచ్చిందండి. స్వాతి నాయక్ ఇక్కడ నార్మన్ బోర్లాగ్ అవార్డు వచ్చింది. స్వాతి నాయక్ ఈమె ఒరిస్సా రాష్ట్రం అండి. కొరివి రక్షింద్కి ఇక్కడ రామన్ మెగసెస్ అవార్డు వచ్చింది. అదేవిధంగా 2023కు ఇండియా నుండి రామన్ మెగసెస్ అవార్డు అందుకునే వ్యక్తి ఎవరండి అక్కడ అయినా డాక్టర్ రవి కన్నన్కి రామన్ మెగసెస్ అవార్డు రావడం జరిగింది. ఓకే, 2023 సంవత్సరం సార్ ఇక్కడ ఓకే ఎబెల్ ప్రైజ్ సార్. ఇది ఎబెల్ బహుమతి గ్రహీత లూయిస్ కాపరెల్లి అండి. లూయిస్ కాపరెల్లి అమెరికా దేశం అండి. 2023 సంవత్సరం జాన్ పోసే అండి. ఓకే నోబెల్ సాహిత్య బహుమతి కూడా లభించిందండి. 2023 కంటే ఇక్కడ మహమ్మద్ నర్గీస్ అండి ఇక్కడ నోబెల్ శాంతి బహుమతి కూడా ఇక్కడ రావడం జరిగింది. 2023 సంవత్సరం అంటే 23 సంవత్సరానికి ఇక్కడ ఓకే డేనియల్ బరెన్ బోయిమ్కు ఆయనకి ఇజ్రాయెల్ కంట్రీ ఆలీ అబు ఈయన ఇజ్రాయెల్ పాలస్తీనా కంట్రీ ఇద్దరికి ఇందిరాగాంధీ శాంతి బహుమతి వచ్చింది. 2021 యొక్క గాంధీజీ శాంతి బహుమతినే 2023లో ఎవరికి వచ్చిందంటే ఇక్కడ గీతా ప్రెస్ కూడా రావడం జరిగిందండి. 2023కు అంతర్జాతీయ మ్యాన్ బూకర్ ప్రైజు గ్రహీత జార్జియో గాస్పోడినోవ్ బల్గేరియా కంట్రీ. 2023కు 95వ ఆస్కర్ అవార్డులో ఎవరికి వచ్చినంటే 95వ ఆస్కర్ అవార్డులు బెస్ట్ మూవీ ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఎట్ ఆల్ వన్స్. 2024లో గోల్డెన్ గ్లోబల్ యొక్క అవార్డులలో ఉత్తమ చిత్రం హోపెన్ హైమర్ అనే చిత్రానికి ఇక్కడ అవార్డు కూడా రావడం జరిగిందండి. 2023 సంవత్సరానికి సరస్వతి సమ్మాన్ అవార్డు గ్రహీత ఎవరండి ఇక్కడ సార్ పుష్ప భారతి. 2023 సంవత్సరానికి రాజు ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు గ్రహీతలంటే ఓకే సార్ ఎవరైతారంటే సాత్విక్ సాయిరాజు అదేవిధంగా అక్కడ ఓకే అంటే వచ్చేసి ఇక్కడ సార్ చిరాగ్ శెట్టి ఇద్దరికి ఇచ్చారు. 2023కి బెస్ట్ అథ్లెటిక్ అంటే నీరజ్ చోప్రా. 2023 సంవత్సరానికి ఇక్కడ ప్రధానంగా సార్ ఇక్కడ 2023 సంవత్సరానికి ఒక ఇండియాకు 2 ఆస్కర్ అవార్డులు కూడా ఇక్కడ రావడం జరిగింది సార్. ఓకే నెక్స్ట్ మరొక అంశం చూద్దాం సార్. ఇక్కడ ఈ క్రింది వాన్లో సరైన సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి గ్యారంటీగా ఈ ఏరియా నుండి మనకు తప్పకుండా ఆ ప్రధానమైన యొక్క అంశాలపైన ఫోకస్ చేసే యొక్క అవకాశం సార్ ఈ ఏరియా నుండి. ఓకే సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ సార్ ఉపగ్రహాలు క్షిపణులు యుద్ధ విమానాలు యుద్ధ నౌకలు ఉపగ్రహాలు వీటిపైన ప్రధాన మనం ఫోకస్ చేసే అవకాశం ఉందండి. గ్యారంటీగా ఈ టాపిక్ నుండి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు అడుగుతాడు సార్. PSLV C-25 రాకెట్ ద్వారా మంగళయాన్ పంపించాం.
2000 సార్ ఇక్కడ 13 సంవత్సరం నవంబర్ 5వ తేదీన పిఎస్ఎల్వి C-22 రాకెట్ ద్వారా చంద్రయాన్ పంపించాం. ఓకే సార్, చంద్రయాన్ అంటే చంద్రయాన్ 1 ఇక్కడ ల్యాండ్ అయిన ప్రాంతానికి నెహ్రూ స్థల్ అండి. చంద్రయాన్ 2 ల్యాండ్ అయిన ప్రాంతానికి అక్కడ తీరంగం అండి. చంద్రయాన్ 3 ల్యాండ్ అయిన ప్రాంతానికి అక్కడ శివశక్తి 2023 సంవత్సరం LV-M3 M4 రాకెట్ ద్వారా ఓకే M4 రాకెట్ ద్వారా చంద్రయాన్ అంటే 3ని పంపించామని ఇక్కడ చంద్రుని వద్దకు చేరుకుంది. ఆగస్టు 23నే అక్కడ సార్ శివశక్తి పాయింట్. అదే రోజున ఇక్కడ మనము ఏమని గుర్తించుకున్నామంటే ఇక్కడ సార్ ఒక నేషన్ స్పేస్ డేగా గుర్తించారు. ఓకే, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే అబ్దుల్ కలాం, మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అంటే టెస్సీ థామస్, ఓకే మూన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే మలై స్వామి అన్నాదొరై సార్ ఇక్కడ. ఓకే వచ్చేసి ఇక్కడ సార్ న్యూక్లియర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే హోమీ బాబా జహాంగీర్ సార్. ఈ 2024 సంవత్సరంలో మనం ఇక్కడ అమెరికా ఇన్స్పైర్ అనే పేరుతో ఒక ఓకే రాకెట్ పంపించబోతున్నాం. 2024లో మనం గగన్యాన్ ఇక్కడ గగన్యాన్ అనే పేరుతో ఒక ఓకే గగన్యాన్ ప్రాజెక్ట్ ద్వారా 3 వ్యక్తులను కూడా మన స్పేస్లోకి ఇక్కడ పంపించబోతున్నాం. ఈ మధ్యనే 50 ఏళ్ల తర్వాత అమెరికా నాసా స్పేస్ సెంటర్ పెరెగైన్ 1 అనే అంటే ల్యాండర్ కూడా పంపింది. ఈ మధ్యనే చంద్రమండలం మీద ఫెయిల్యూర్ అయిన అమెరికా యొక్క ల్యాండర్ అంటే లూనార్ 25 అనే ల్యాండర్ విఫలమైంది. చంద్రమండలం మీద ఇప్పటివరకు ల్యాండ్ అయిన అంటే ల్యాండర్స్ అంటే అమెరికా, రష్యా, చైనా, ఓకే ఇండియా, జపాన్ ఇది 4th కంట్రీ. ఒక సౌత్ పోల్లో ల్యాండ్ అయిన మొట్టమొదటి ల్యాండర్ అంటే ఏది సార్ అంటే ఇక్కడ మన చంద్రయాన్ 3 అండి. ఇక్కడ ప్రధానంగా వీరముత్తువేల్ చంద్రయాన్ 3 యొక్క ప్రాజెక్ట్ డైరెక్టర్, చంద్రయాన్ 2 యొక్క ప్రాజెక్టు డైరెక్టర్ వనిత ముత్తయ్య, చంద్రయాన్ 1 ప్రాజెక్ట్ డైరెక్టర్ ఇక్కడ మైలుస్వామి అన్నా దొరై మన ఇస్రో చైర్మన్ ఆయన సార్. ఇక్కడ ప్రధానంగా ఈ మధ్యనే వెన్నెలను తాకిన సింహాలు అనే నవలను కూడా రాసిన వ్యక్తి ఈయనండి ఇక్కడ. ఓకే స్పీడ్ అంటే వినండి సార్ ఇక్కడ, ఎందుకంటే ఈ అంశాలపైనే రేపు ఎగ్జామ్లో మనకు ప్రధానంగా ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది సార్. పిఎస్ఎల్వి C-58 రాకెట్ ద్వారా సార్ ఇక్కడ ఎక్స్పో శాటిలైట్ను 2024 జనవరి 1వ తేదీ నాడు అంతరిక్షంలో పంపిన ఈ ఇయర్ స్టార్టింగ్లో ఈ శాటిలైట్ అండి ఇక్కడ. ఓకే పిఎస్ఎల్వి C-57 అంటే ఆదిత్య L1 సూర్యుడి మీద వాతావరణం అధ్యయనం కోసం ఇండియా పంపిన శాటిలైట్ అంటే ఆదిత్య L1. ఒక అమెరికా నాసా స్పేస్ సెంటర్ తర్వాత సూర్యుడి మీద వాతావరణం అధ్యయనం కోసం పంపించిన ఓకే శాటిలైట్ అంటే ఆదిత్య L1 సార్. ఓకే ఎగ్జామ్లో ఇక్కడ ఏ టైపులో అడిగినా కూడా మీరు ఈజీగా క్యాచ్ చేయాలండి. ఓకే మరొక అంశం సార్ ఇక్కడ 2024 సంవత్సరం పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలు ఇక్కడ సంబంధం లేనివారు సార్. 2024 కండి ఓకే 5 ఏమో పద్మ 5 సార్ ఇక్కడ పద్మ విభూషణ్ అవార్డులు ఓకే అనౌన్స్మెంట్ చేశారు. అక్కడ 17 మందికి ఏమో పద్మ భూషణ్ అవార్డులు ఇక్కడ అనౌన్స్మెంట్ చేశారు. ఓకే 110 మందికి ఏమో పద్మశ్రీ అవార్డులు ఇక్కడ అనౌన్స్మెంట్ చేశారు. మొత్తం 132 మందికి ఇచ్చారు. ఓకే సార్ ఇండియా మానవ అభివృద్ధి సూచికలో కూడా 132 స్థానమే. పాల ఉత్పత్తుల ఫస్ట్ ఉంది, అంటే ఎయిడ్స్లో థర్డ్ ఉంది. ఇక్కడ సార్ కాపీలో సెకండ్ ఉంది. 13వ వరల్డ్ కప్ క్రికెట్ అయిపోయింది, ఇండియా 2 సార్లు విజేత. ఓకే సార్ ఇక్కడికి వద్దాం, ఈ ఏరియా ఇక్కడ చూద్దామండి. ప్రజా వ్యవహారాల్లో సార్ ఇక్కడ ఎవరికి ప్రజా వ్యవహారాల్లో ఈ అవార్డు వచ్చింది సార్ అంటే ఎవరికి సార్ యొక్క అవార్డు వచ్చింది ఇక్కడ సార్ అంటే ప్రజా వ్యవహారాల్లో వెంకయ్య నాయుడుకి ఇక్కడ ఈ అవార్డు ఇచ్చారు. కళారంగంలో చిరంజీవికి యొక్క అవార్డు వచ్చింది సార్. ఓకే సామాజిక సేవా రంగం నుండి బిందేశ్వర్ పాఠక్, ఈయన సులభ్ కాంప్లెక్స్ యొక్క సంస్థ వ్యవస్థాపకుడు, బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఓకే మరి వెంకయ్య నాయుడుది స్వర్ణపాద ట్రస్ట్ కూడా వెంకయ్య నాయుడుదే. ఓకే సార్
సార్ పద్మ సుబ్రహ్మణ్యం తమిళనాడు రాష్ట్రమే, జయంతి మాల బాలి తమిళనాడు రాష్ట్రమే. ఈ ఇద్దరికి ఇక్కడ కళారంగంలో ఇక్కడ పద్మ విభూషణ్ అంటే ముగ్గురికి ఈసారి కళారంగంలో పద్మ విభూషణ్ అవార్డులు వచ్చాయి. ఒక ఆయన ప్రజా వ్యవహారాల్లో వెంకయ్య నాయుడుకు వచ్చింది. ఈ పద్మ విభూషణ్ గురించి రేపు గ్యారంటీగా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. తెలంగాణ నుండి అంటే కోట అంటే సార్ దాసరి కొండప్ప ఆర్టిస్ట్కి వచ్చింది. తెలంగాణ నుండి మరొక పర్సన్ గడ్డం సమ్మయ్యకు ఆర్టిస్ట్లో వచ్చింది. ఏపీ నుండి డి ఉమామహేశ్వరి కళారంగంలో వచ్చింది. అదేవిధంగా సార్ ఇక్కడ మిథున్ చక్రవర్తికి ఆయన పద్మభూషణ్ అవార్డు వచ్చింది. వెస్ట్ బెంగాల్ కళారంగం సీతార్ జిందాల్ ఆమె ట్రేడ్లో వచ్చింది. మహారాష్ట్ర ఆమె ఎంఏ ఫాతిమా బీవి సుప్రీంకోర్టులో తొలి ముస్లిం మహిళ జడ్జి, ఆమెకు సార్ ఇక్కడ ప్రజా వ్యవహారాలు వచ్చింది. ఇక్కడ నుండి పద్మ అవార్డుల నుండి గ్యారంటీగా ఎగ్జామ్లో మనకి ఫోకస్ చేసే అవకాశం ఉంటుందండి ఈ యొక్క ఏరియా నుండి. ఒకేసారి క్రింది వాళ్ళలో సరికానిది సార్ ఇక్కడ ఏది సరికానిది ఇక్కడ ఏంటి సార్ ఇలాంటి యొక్క అంశాలు వస్తాయి సార్. దేశంలో తొలి డిజిటల్ గ్రామ పంచాయతీ అంటే అకోదరా గుజరాత్ స్టేట్ ఇది. దేశంలో తొలి సోలార్ విలేజ్ అంటే మెదేరా. దేశంలో 2020 అంటే సూర్యుడు చూస్తున్న తొలి గ్రామం అంటే కిబీతి ఇది అరుణాచల్ ప్రదేశ్లో. ఓకే 2023 సంవత్సరానికి దేశంలో దోడ అనే విలేజ్కి వరల్డ్ బెస్ట్ సూర్యుడు అంటే టూరిజం అవార్డు వస్తుంది. కిరీటేశ్వరి ఈ కిరీటేశ్వర్ అనే గ్రామానికి నేషనల్ లెవెల్ బెస్ట్ టూరిజం అవార్డు వచ్చింది. వెస్ట్ బెంగాల్లో ఉంది. దోడ ఇది ఎక్కడ సార్ అంటే ఇది గుజరాత్లో ఉంది. దానికి ఇంటర్నేషనల్ టూరిజం అవార్డు వచ్చింది ఈ గ్రామానికి ఇక్కడ. ఓకే మరి ముఖ్యంగా సార్ దేశంలో తొలి సముద్ర వంతెనను ఎక్కడండి ముంబైలో 21.8 కిలోమీటర్ దూరంలో నిర్మించారు. ఈ మధ్య నరేంద్ర మోడీ ప్రారంభించారు. అరేబియా తీరం సరిది ముంబై. దేశంలో తొలి భూగర్భ ట్రాన్స్ఫార్మర్ బెంగళూరులో ప్రారంభించారు. ఈ దేశంలో తొలి 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ను ప్రారంభించింది కూడా బెంగళూరులోనే ప్రారంభించారు సార్ ఇక్కడ. ఓకే దేశంలో తొలి ఆర్మీ స్కూల్ ఇక్కడ ఎక్కడ సార్ అంటే ఉత్తరప్రదేశ్లో బృందావన్లో స్టార్ట్ అయింది. 2024 జనవరి 2వ తేదీ నాడు రామ్నాథ్ కోవింద్ ఈ దేశంలో తొలి బాలికల ఆర్మీ స్కూల్ను ప్రారంభించారు. ఈ స్కూల్ అంటే ఈ స్కూల్ ద్వారా మొత్తం 2024 చివరి నాటికి ఈ దేశంలో 100 పైగా బాలికల ఆర్మీ స్కూల్స్ను లాంచ్ చేయాలనే లక్ష్యంతో ప్రారంభించారు. ఇక్కడ బాలికలను కూడా సైన్యంలో బలోపేతం చేయాలనే ఉద్దేశం సార్. ఓకే మరి ముఖ్యంగా సార్ దేశంలో తొలి డ్రోన్ పాఠశాల ఇండోర్లో ఉంది. మధ్యప్రదేశ్లో డ్రోన్ స్కూలు ఇండోర్ స్వచ్ఛ సర్వేక్షణ్ నగరాల జాబితాలో ఫస్ట్ ఉంది. స్వచ్ఛ సర్వేక్షణ్ రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర ఫస్ట్ ఉంటుంది. ఓకే తర్వాత ఇక్కడ సార్ మధ్యప్రదేశ్ సెకండ్ ఉంది, ఛత్తీస్గఢ్ థర్డ్ ఉంది, ఒడిశా ఫోర్త్ ఉంది, తెలంగాణ ఫిఫ్త్ ఉంది, ఏపీ 6వ స్థానం ఉంది. మొన్న ఓకే సార్ రిపబ్లిక్ డే పరేడ్ వేడుకల్లో ఫస్ట్ శకటం అంటే వచ్చి హిమాచల్ ప్రదేశ్, సెకండ్ అంటే ఉత్తరప్రదేశ్, థర్డ్ అంటే ఒడిశా, ఫోర్త్ శకటం అంటే ఏపీ విద్యారంగానికి ఓకే 4th అవార్డు వచ్చింది. ఇలాంటి అంశాల పైన రేపు పోటీ పరీక్షల్లో ప్రధాన మనకు ఫోకస్ చేసే అవకాశం కూడా ఉంటుంది సార్. ఆర్మీ వేడుకలండి 2024 సంవత్సరం జనవరి 15 నాడు 75 సంవత్సరాల ఆర్మీ వేడుకల్ని లక్నోలో నిర్వహించారు. ఇన్ ది సర్వీస్ ఆఫ్ ది నేషన్ అనే థీమ్గా ఈసారి ఆర్మీ డే యొక్క ఓకే సార్ థీమ్ ఇక్కడ. అదేవిధంగా జనవరి 12 నాడు 27వ ఈ జాతీయ యువజన వేడుకల్ని నాసిక్లో ప్రధానమంత్రి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఓకే యువ భారత్ మేరా యువ భారత్ వీక్షిత్ అనే అంశానికి ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్ ఇక్కడ. ఓకే మరొక
అంశం సార్ ఇక్కడ ఈ 2024 క్రింది వాన్లో సంబంధించి సరికానిది ఏది ఏంటి సార్? ఈసారి 5గురికి భారతరత్న అవార్డు ఇచ్చారండి. కర్పూరి ఠాగూర్ బీహార్ స్టేటు 2 సార్లు సీఎంగా ఉన్నారు, సోషలిస్టు నాయకుడు. మరో వ్యక్తి ఆయన ఒకేసారి ఇక్కడ మరో వ్యక్తి ఎవరు సార్? ఎల్కే అద్వానీ, ఈ దేశానికి 7వ ఉప ప్రధాని, మై కంట్రీ మై లైఫ్ అనేక నవల రచయిత. మరో వ్యక్తి పివి నరసింహారావు 92 నుండి 96 వరకు అక్కడ పిఎంగా పనిచేశారు. 18 భాషల్లో మాట్లాడిన ఏకైక ప్రధాని. ది ఇన్సైడర్ అనే నవల కూడా ఈయనకు సంబంధించింది. ఓకే, మరో పర్సన్ సార్ ఇక్కడ చౌదరి చరణ్ సింగ్ 1979 నుండి 1980 వరకు దేశ ప్రధానిగా పనిచేశారు. ఉత్తరప్రదేశ్ రైతు నాయకుడు. ఈయన జన్మదినమే డిసెంబర్ 23 నేషన్ కిసాన్ డే. ఇక్కడ ఈయన సార్ ఒక్కరోజు కూడా భారత పార్లమెంట్లో అడుగు పెట్టని ప్రధానండి ఇక్కడైనా. మరొక అంశం ఇక్కడ ఏంటి సార్ అంటే ఇక్కడ ప్రధానంగా మరో 5th పర్సన్ ఇక్కడ. ఓకే, ఎంఎస్ స్వామినాథన్, తమిళనాడు రాష్ట్రం, సొంత రాష్ట్రం. 1966లో పంజాబ్లో గోధుమ పంటలో హరిత విప్లవాన్ని ప్రారంభించిన వ్యక్తి ఈయన. 1967లో పద్మశ్రీ, 1972లో పద్మభూషణ్, 1999లో పద్మ విభూషణ్, 1987లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ యొక్క గ్రహీత. లాస్ట్ ఇయరే 2023 సెప్టెంబర్ 28 నాడు అనారోగ్య కారణంగా చనిపోయిన వ్యక్తి. ఈ 5గురికి మొత్తం 53 మందికి భారతరత్న అవార్డులు లభించినాయండి. 53 మందికి భారతరత్న అవార్డులు వచ్చినాయి. తొలిసారిగా 3గురికి వచ్చినాయి. సివి రామన్, సి రాజగోపాల్చారి, సర్వేపల్లి రాధాకృష్ణ. దిస్ ఇయర్ 5గురికి వచ్చాయి. అక్కడ మొత్తం ఎంతమందికి అండి? 53. తొలిసారికి ఎంతమందికి అండి? 3గురికి భారతరత్న అవార్డులు. ఈ ఇయర్లో ఎంతమందికి అండి? 5గురికి. ఎంతమంది ప్రధానులకి భారతరత్న అవార్డులు వచ్చినాయండి? 8. సౌర కుటుంబాలు ఎన్ని ఎకరాలండి? 8. బాధ్యతలకు సంబంధించిన షెడ్యూల్ లేదండి? 8. 3 ఎమ్ములు ఎన్నండి? 24. బంగారం ఎన్ని క్యారెట్లు అండి? 24. జాతీయ పథకంలో ఎన్ని పోక్స్ ఉంటాయండి? 1. ఎన్ని చక్రాలు ఉంటాయండి? 1. ఎన్ని పోక్స్ అండి? 24 పోక్స్ అండి. ఇక్కడ ఈ లెవెల్లో క్యాచ్ చేయాలి. ఓకే, ఈసారి 5గురికి పద్మ విభూషణ్ అవార్డులు అండి. ఓకే, తెలుగు రాష్ట్రాల నుండి ఒకేసారి ఇక్కడ 2కేమో పద్మ విభూషణ్ అవార్డులు, 3గురికేమో పద్మశ్రీ అవార్డులు. ఇది రాంగ్ అండి ఇక్కడ. ఓకే, దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, ఉమామహేశ్వరి మన యొక్క ఈ 2 తెలంగాణ, ఈమెమో ఏపీ సార్ ఇక్కడ. ఓకే, 17 మందికి పద్మ భూషణ్ అవార్డు సార్. 110 మందికి పద్మశ్రీ అవార్డులు అండి. ఇక్కడ నుండి గ్యారంటీగా ఎగ్జామ్లో మనకి ఇక్కడ ఫోకస్ చేస్తాడు సార్. ఓకే, మరొక అంశం సార్ ఈ క్రింది వాన్లో సరి అనేది సార్ ఇక్కడ ఇండియా ఫిలిం ఫెస్టివల్స్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. ఓకే, 2023లో 54వ ఇంటర్నేషనల్ ఇండియా ఫిలిం ఫెస్ట్ అవార్డులలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు గ్రహీత మాధురి దీక్షిత్. ఆ అవార్డులలో బెస్ట్ మూవీ గోల్డెన్ పీకాక్ అవార్డుకు ఎంపికైన మూవీ అంటే ఏందండి? ది బోర్డర్ ఎండ్లెస్ అనే మూవీ. ది బోర్డర్ ఎండ్లెస్ అనే మూవీ సార్. ఆస్కర్ అవార్డులో బెస్ట్ మూవీ 2023కి ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఎట్ ఆల్ వన్స్ అండి ఇక్కడ. ఓకే, ఇండియన్ ఫిలింఫేర్ అవార్డులో బెస్ట్ మూవీ అంటే ఇక్కడ. ఓకే సార్, ఇక్కడ బెస్ట్ మూవీ అక్కడ గంగూబాయ్ కతియవాడి. ఓకే, నేషనల్ ఫిలింఫేర్ అవార్డ్, నేషనల్ సినీ అవార్డులలో బెస్ట్ మూవీ రాకెట్రీ అనే మూవీ అండి ఇక్కడ. ఓకే, లూయిస్ కాపరెల్లికి ఎబెల్ బహుమతి వచ్చింది. అమెరికా దేశం అండి ఇక్కడ. సరస్వతి సమ్మాన్ అవార్డు 2023కు శివశంకర్కి వచ్చింది. ఓకే, అంటే 2023కేమో వ్యాస్ సమ్మాన్ అవార్డు పుష్ప భారత్కి వచ్చింది. సరస్వతి సమ్మాన్ అవార్డు ఏమో శివశంకర్కి వచ్చింది. తమిళనాడు స్టేటు గోల్డెన్ గ్లోబల్ అవార్డు ఇక్కడ ఓపెన్ హైపర్ ఇక్కడ బెస్ట్ మూవీ. అమెరికా ఇన్నోవేషన్ అవార్డు గ్రహీత
ఇది ఇక్కడ రాంగ్ అండి, సరైనది కాదు. ఓకే, ఇవన్నీ సరైనవే, ఇది మాత్రం సరైనది కాదు సార్. ఇక్కడ ప్రధానంగా ఎవరికి వచ్చింది? శుభ్రా సురేష్. ఇక్కడ శుభ్రా సురేష్. మరొక ఆయన ఎవరైనా? మాధవ్ గాడ్గిల్ అండి, మాధవ్ గాడ్గిల్. ఓకే సార్ ఇక్కడ ఓకే ఈ అంశాల పైన మీరు ఫోకస్ చేయండి సార్ ఇక్కడ. ఓకే 2023 సంవత్సరం క్రీడా అంశాలు సార్. క్రీడల నుండి గ్యారంటీగా అడుగుతాడు సార్ ఇక్కడ. అండర్-19 మహిళల టైటిల్ విజేత భారత్. ఓకే సార్ నికరగోవాకు చెందిన యొక్క షెన్స్ పల్సియస్ ఈమె మిస్ యూనివర్స్ యొక్క టైటిల్ విజేత. లాస్ట్ ఇయర్ మిస్ వరల్డ్ పోటీలు జరగలే, ఈ ఇయర్లో మిస్ వరల్డ్ పోటీలు జమ్మూ కాశ్మీర్లో జరగబోతున్నాయండి అక్కడ. ఓకే మరొకటి సార్ ఇక్కడ 6వసారి ఆస్ట్రేలియా వరల్డ్ కప్ క్రికెట్ టైటిల్ విజేత. ఓకే సార్ ఇక్కడ ఇండియా దేంట్లో 7వ స్థానము, విస్తీర్ణం ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి? 6. లార్జెస్ట్ ఎకనమీలు ఎన్నో స్థానం? 5వ స్థానం ఇక్కడ. దేంట్లో 2వ స్థానం కాపీ, దేంట్లో 4th స్థానం ఇక్కడ బ్లాక్ మనీ, దేంట్లో థర్డ్ ఉంది ఎయిడ్స్లో, దేంట్లో ఫస్ట్ ఉంది పాపులేషన్, దేంట్లో ఫస్ట్ ఉంది పాలు, దేంట్లో థర్డ్ ఉంది ఎయిడ్స్లో. ఐక్యరాజ్య సమితిలో ఎన్ని భాషలు అండి? 6. ఓకే ఎన్నిసార్లు ఆస్ట్రేలియా వరల్డ్ కప్ క్రికెట్ విజేత? 6. మన ఎన్నో వరల్డ్ కప్ క్రికెట్ అయిపోయింది? ఇండియాలో అక్టోబర్ 5 నుండి నవంబరు 19 వరకు జరిగింది, 13 అయిపోయింది. ఈ టోర్నమెంటు బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా? సచిన్ టెండూల్కర్. ఓకే ఈ వరల్డ్ కప్లో అత్యధిక 6 ఎవరివి? రోహిత్ శర్మ. ఈ వరల్డ్ కప్లో క్రికెట్లో మహమ్మద్ షమి ఎన్ని వికెట్లు? 24. ఆయనకి ఏ అవార్డు వచ్చింది? అర్జున్ అవార్డు. ఈ వరల్డ్ కప్ క్రికెట్లో విరాట్ కోహ్లీ స్కోర్ ఎంత? 765 పరుగులండి ఇక్కడ. ఓకే ఉంజా సిటీలో ఆసియా క్రీడలు జరిగాయి. ఇది అంటే సంబంధించింది ఓకే కాదు అండి. ఇక్కడ ఏంది మనకి ఎన్ని స్వర్ణాలు వచ్చినాయి? ఇక్కడ 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలు. ఇది కాదండి ఇక్కడ. మన పథకాల పట్టికలో ఎన్నో స్థానం ఉన్నాం? ఫస్ట్ చైనా, సెకండ్ జపాన్, థర్డ్ సౌత్ కొరియా, ఇండియా 4th ప్లేస్ ఉంది. ఊంజాలో జరిగాయి. నెక్స్ట్ ఆసియా క్రీడలు జపాన్లో నగోయిలో జరగబోతున్నాయి. ఆడుదాం ఆంధ్రలో ఎన్ని క్రీడాంశాలు? 5. 2023 సంవత్సరం డిసెంబర్ 26 నాడు గుంటూరు జిల్లాలో నల్లపాడులో లయోలా పబ్లిక్ స్కూల్లో ఆడుదాం ఆంధ్ర పేరుతో ఈ క్రీడలు ఇక్కడ నిర్వహించారండి. ఈ టోర్నమెంట్ని ఇక్కడ ప్రధానంగా ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో ఈ క్రీడలు ఇక్కడ నిర్వహించిన యొక్క సంఘటన సార్. ఇక్కడ నుండి రేపు గ్యారంటీగా పోటీ పరీక్షలు ఇక్కడ అడిగే యొక్క అవకాశం ఉంటుంది క్రీడల నుండి సార్. 2023లో ఓకే వరల్డ్ కప్ క్రికెట్ విజేత ఆస్ట్రేలియా, ఇండియా ఓటమి. ఓకే 2023 సంవత్సరానికి సార్ ఇక్కడ ఓకే ప్రధానంగా సార్ ఇక్కడ ఆస్ట్రేలియా టెన్నిస్ సింగిల్స్ విజేత నవాకో జకోవిచ్, మహిళల విజేత సబాలెంకా 2020 ఓకే 3కి ఫ్రెంచి టెన్నిస్ అక్కడ మహిళల విజేత ఈగా సెట్విక్, 2023కి వింబుల్డన్ విజేత మార్గరెట్ అక్కడ మార్కెట్ ఓండ్రా చెక్ రిపబ్లిక్ కంట్రీ, 2023కి అమెరికా టెన్నిస్ కోకా గ్రాఫ్ ఇక్కడ విజేత, 2024కు మహిళల టెన్నిస్ విజేత ఆమె సబాలెంకా, 2024కి ఆస్ట్రేలియా టెన్నిస్ విజేత జెన్నిక్ సిన్నర్ అక్కడ జెన్నిక్ సిన్నర్ ఇటలీ కంట్రీ. ఇక్కడ నుండి గ్యారంటీగా ఎగ్జామ్లో అడుగుతాడు సార్ ఇక్కడ. ఓకే చాలా జాగ్రత్తగా ఉండండి సార్ ఇక్కడ. ఇయర్ రౌండ్ అప్ టోటల్గా మనకు వస్తున్న యొక్క అంశాలండి ఇక్కడ. ఓకే ఇది సార్ ఇక్కడ మరొక అంశం సార్. ఈ క్రింది వాళ్ళని ఇక్కడ సరిగా జతపరచబడి సార్ ఇక్కడ. ఓకే 2023కు 37వ జాతీయ క్రీడలు గోవా క్యాపిటల్ పనాజీలో జరిగాయి. 2024కి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ను చెన్నైలో నిర్వహించారు. జనవరి 19th నాడు. 2024కి ఇక్కడ జల్లికట్టు క్రీడలు కూడా ఇక్కడ అంటే జల్లికట్టు కూడా సరిగ్గా తమిళనాడులో జరిగింది. కరుణానిధి స్టేడియంలో నిర్వహించారు. 2023కు ఓకే రంజీ టైటిల్ విజేత అంటే ఓకే సౌరాష్ట్రం. 2023కి ఒక ఇరానీ టైటిల్ విజేత అంటే రెస్ట్ ఆఫ్ ఇండియా. 2023 సంవత్సరానికి ఇక్కడ ఓకే విజయ్ హజారే ట్రోఫీ విజేత అంటే హర్యానా జెట్ అండి ఇక్కడ. 2023కు సంతోష్
ఫుట్బాల్ టైటిల్ విజేత అంటే అది కర్ణాటక జట్టు అండి, ఓడిపోయింది ఇక్కడ ఓకే మేఘాలయ. 2023 సంవత్సరానికి వరల్డ్ కప్ హాకీ ఇండియాలో జరిగింది, విజేత అంటే ఇక్కడ జర్మనీ విజేత, ఓడిపోయిందంటే ఇక్కడ సార్ ఓకే బెల్జియం ఓడిపోయిందండి. ఈ అంశాలపై ప్రధానంగా మీరు ఫోకస్ చేసుకోండి. స్పోర్ట్స్ నుండి మన యొక్క ప్రజ్ఞానంద రమేష్ కుమార్కి స్పాన్సర్గా వ్యవహరిస్తున్న వ్యక్తి గౌతమ్ అదాని. భారత హాకీ జట్టుకు స్పాన్సర్ అంటే ఒడిశా స్టేటు. ఇండియా రెజ్లింగ్కి స్పాన్సర్ అంటే ఎవరు సార్ అండి ఇక్కడ ఓకే ఉత్తరప్రదేశ్. కాంట్రవర్షియల్ కౌన్సిల్ అంటే బ్రిజేష్ భూషణ్, ఆయన లైంగికంగా వేధించడం చెప్పి రెజ్లింగ్ సమైక్య ఇక్కడ క్రీడాకారుల అనే యొక్క నియామకాన్ని గతంలో వ్యతిరేకించిన యొక్క సంఘటన సార్ ఓకే. మరి ముఖ్యంగా సార్ 2024 వేసవికాలం ఒలింపిక్స్ ఇక్కడ ఎక్కడండి, ఫ్రాన్స్ క్యాపిటల్ ప్యారిస్లో జరుగుతుంది. 2028కి ఎక్కడండి, అమెరికాలో లాస్ ఏంజల్స్లో ఇది జరగబోతుందండి ఓకే. ఈ టోర్నమెంట్లో క్రికెట్ క్రీడాంశాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారండి ఓకే. 2026కు వరల్డ్ కప్ హాకీ 16వ టోర్నమెంట్ ఇది ఎక్కడ, నెదర్లాండ్ బెల్జియం ఓకే. వేసవిక 33వ ఒలింపిక్స్ ఎక్కడ, ఫ్రాన్స్ ఓకే. 14వ వరల్డ్ కప్ క్రికెట్ ఎక్కడండి, సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, నమీబియాలో ఓకే. 2026కి సార్ ఇక్కడ 23వ వరల్డ్ కప్ ఇక్కడ ఓకే ఫుట్బాల్, అమెరికా, కెనడా, మెక్సికో. ఈ క్రీడల నుండి బిట్టు లేనిది ఇక్కడ పేపర్ ఉండదండి. ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు ఈజీగా క్యాచ్ చేయండి. మరొకటి సార్, ప్రముఖులు అంటే నరేంద్ర కుమార్ యాదవ్ ఈ మధ్యనే ఫిట్ ఇండియా ఉద్యమానికి బ్రాండ్ అంబాసిడర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్. అంటే సార్ ఇక్కడ నీరజ్ చోప్రా సార్ ఇక్కడ నీరజ్ చోప్రా స్విట్జర్లాండ్ పర్యాటక రాయబారిగా నియమితులయ్యాడు. సమీర్ షా బీబీసీ సంస్థ యొక్క చైర్మన్గా ఇండియా పర్సన్. మహువా మోయిత్రి సార్ ఇక్కడ రాజకీయ రంగం వెస్ట్ బెంగాల్ ఓకే. లోక్సభలో ప్రశ్నలు అడిగినందుకు ఇతర వ్యక్తుల నుండి డబ్బులు తీసుకుందని చెప్పి ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోయిన యొక్క వ్యక్తి. ఈ మధ్య రాహుల్ గాంధీ 2వ జోడో న్యాయ యాత్ర మణిపూర్లో జనవరి 14 నాడు స్టార్ట్ అయింది. లాస్ట్ ఇయర్ తమిళనాడు నుండి కన్యాకుమారి వరకు ఇక్కడ నడిచింది సార్. ఇక్కడ రాహుల్ గాంధీ యొక్క జోడో భారత్ యొక్క యాత్ర మాత్రం ఓకే. ఇండియా సమాచార చట్టం ప్రధానమైన కమిషనర్ హీరాలాల్ సమారియా ఒక దళితుడు ఇక్కడ ఓకే. ఆమె అంటే సిఐఎస్ఎఫ్ సంస్థకి ఫస్ట్ మహిళా డైరెక్టర్ జనరల్ ఆమె నైనా సింగ్ ఇక్కడ ఒక. రైల్వే బోర్డు యొక్క సిఇఓ ఒక జయంత్ సిన్హా రీసెంట్లీ ఇక్కడ ఓకే సార్. సిబిఐ డైరెక్టర్ జనరల్ ఇక్కడ ప్రవీణ్ సూద్, బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ అక్కడ ఓకే నితిన్ అగర్వాల్ అండి. ఒక రాజీవ్ గబ్బా ఏపీ తెలంగాణలో ఎస్సీ వర్గీకరణపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేంద్రం రీసెంట్లీ కమిటీ నియమించింది. ఆయన కేంద్ర హోంశాఖ కార్యదర్శి. ప్రముఖుల నియామకాలు గ్యారంటీగా గుర్తుపెట్టుకోండి. ఒక బిట్ అడుతాడు రాయబారుల గురించి. మహేంద్ర సింగ్ ధోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్. మహేంద్ర సింగ్ ధోని మహేంద్ర ట్రాక్టర్ అంటే స్వరాజ్ ట్రాక్టర్ కూడా బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు ఇక్కడ. ఇతను మాత్రం ప్రధానంగా ఓకే. మరొక అంశం సార్ ఇక్కడ క్రింది వానిలో సరికానిది సార్. 2023 సంవత్సరం సెప్టెంబర్ 17 నాడు 4800 కోట్ల రూపాయలతో నిర్మించిన ఇంటర్నేషనల్ యశోభూమి కన్వెన్షన్ సెంటర్ను ఢిల్లీలో మోడీ ప్రారంభించారండి. భారత మండపంలో G20 మీటింగు సెప్టెంబర్ 9-10 నాడు జరిగిందండి. ఇక్కడ ఆఫ్రికా యూనియన్ కూడా మెంబర్షిప్ తీసుకుంది ఓకే. పెరెగ్రైన్ మిషన్ ఇది అమెరికా 50 ఏళ్ల తర్వాత చంద్రమండలం మీద పంపిన యొక్క ఉపగ్రహం అండి ఇది ఓకే. 2024 వరల్డ్ హెరిటేజ్ సమావేశం జూలైలో ఇండియాలో జరగబోతుంది. లాస్ట్ ఇయర్ 42వ అంశం సార్ ఇక్కడ అంటే అంటే 42సారి ఇక్కడ ఓఎస్ఆల
టెంపుల్ అండి. ఇది కర్ణాటకలో ఉంటుంది. ఓకే సార్, ఇది 12-13 శతాబ్దంలో నిర్మించారు. హాలీవుడ్లో ఉంటుంది. 41ది అంటే శాంతి నికేతన్. శాంతి నికేతన్ ఇక్కడ విద్యా సంస్థ. ఆనాడు రవీంద్రనాథ్ ఠాగూర్ నిర్మించిన యొక్క విద్యా సంస్థ. ఈ రెండింటికి వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో చోటు లభించింది. ఒక 2023కు మ్యూజిక్ సిటీ ఆఫ్ ఇండియా అంటే అది గ్వాలియర్. మ్యూజిక్ సిటీ ఆఫ్ ఇండియాగా యునెస్కో ఎవరిని గుర్తించిందంటే అక్కడ గ్వాలియర్. ఒక లిటరేచర్ సిటీ ఆఫ్ ఇండియాగా యునెస్కో ఎవరిని గుర్తించిందంటే ఇక్కడ కొచ్చిన్ ఇక్కడ గుర్తించిన యొక్క సంఘటన సార్. వీటిపైన రేపు పోటీ పరీక్షల్లో గ్యారంటీ మనకి ఇక్కడ అడిగే అవకాశం సార్. ఇక్కడ ఎక్స్పెక్టెడ్ యొక్క అంశాలండి. ఓకే, మరి ప్రధానంగా ఇవి సార్. కిర్గిస్తాన్ ఈ మధ్య జాతీయ జంతువుగా చిరుతపులిని గుర్తించుకుందండి ఇక్కడ కిర్గిస్తాన్ ఇక్కడ. ఓకే, మరో అంశం సార్. ఇక్కడ కింది వాను సరిగా జతపరచండి సార్. ఒక ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి ఉచిత కోచింగ్ ఇవ్వడం కోసం యోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఎక్కడ సార్ అంటే ఇది వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ప్రారంభించిన యొక్క సంఘటన. ఉస్తాద్ రషీద్ ఈ మధ్య మరణించిన సంగీత విద్వాంసుడు అండి. ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం ఇండియాలో ప్రాచీనమైన భాషల్లో 3టిని గుర్తించింది రీసెంట్లీ. పార్సీ భాష, పాలీ భాష, ప్రాకృతం భాష 3. గతంలో తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడం, మలయాళం, ఒరియా. కొత్తగా ఈ యొక్క వచ్చేసి 3 సార్ ఇక్కడ ఇండియాలో వీటికి ప్రాచీన భాషలుగా, సాంప్రదాయక ప్రాచీన భాషలుగా గుర్తించింది. ఓకే, ఈ మధ్యనే సార్ ఖతార్ యొక్క 8 మంది భారతీయులను కూడా విడుదల చేయడం జరిగింది, నావిక అధికారులని మరణశిక్ష నుండి. ఓకే, ది స్టాచ్యూ ఆఫ్ ఇక్కడ ఈక్వాలిటీ పేరుతో మేరీల్యాండ్లో అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించారు అమెరికాలో. ఓకే, లాస్ట్ ఇయర్ అమెరికాలో న్యూ జెర్సీలో స్వామి నారాయణ హిందూ టెంపుల్ ఆవిష్కరించారు. ఓకే, 2024లో జనవరి 19 నాడు ఏపీ ప్రభుత్వం ది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అనే పేరుతో ఇక్కడ 125 అడుగులు ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించారు. 1800 ఎకరాల్లో 404 కోట్ల రూపాయలతో తెలంగాణ 7 ఎకరాల్లో 147 కోట్లు ఖర్చు పెట్టింది. తెలంగాణ 125 అడుగులు ఎత్తైంది ఇక్కడ. ఓకే, అబుదాబిలో 2024 ఫిబ్రవరి 14 నాడు స్వామి నారాయణ హిందూ దేవాలయాన్ని మోడీ అబుదాబిలో లాంచ్ చేయడం జరిగింది. ఓకే సార్, మరి ప్రధానంగా ఇక్కడ మరొక అంశం అండి. ఫిలిప్ జెసింతో నయూషి ఈ మధ్య ఇండియాకు వచ్చిన యొక్క టాంజానియా అధ్యక్షుడు అండి. టాంజానియాలో మద్రాస్ ఐఐటి బ్రాంచ్ కూడా ఉందండి. రీసెంట్లీ గాబ్రియల్ అటాల్ ఫ్రాన్స్కు ప్రధానిగా రీసెంట్లీ ఎన్నికైన 34 ఏళ్ల వ్యక్తి, ఒక ట్రాన్స్జెండర్ ఫ్రాన్స్ ప్రధానిగా ఉన్నాడు. ఈ ఇయర్ రిపబ్లిక్ వేడుకల కూడా ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మాక్రాన్ ఇక్కడ రావడం జరిగింది. కింగ్ ఫెడరిక్ డెన్మార్క్ యొక్క నూతన రాజు, డెన్మార్క్ యొక్క న్యూ రాజు ఇతను. ఓకే, డెన్మార్క్ యొక్క నూతన రాజు సార్ ఇతను. వీళ్ళ తల్లి మార్గరెట్ II ఉండే, ఆమె ప్లేస్లో ఈయన రాజుగా రావడం జరిగిందండి. కింది వాళ్ళలో సరికాని సార్ ఇక్కడ వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఇండియా 2024కి 80వ స్థానం ఉంది. 2023కు ఇండియా అవినీతిలో 92వ స్థానం ఉంది. ఇండియా హ్యాపీనెస్ ఇండెక్స్లో అంటే హ్యాపీనెస్ ఇండెక్స్లో ఇక్కడ ఇండియా సార్ ఇక్కడ ప్రధానంగా హ్యాపీనెస్ ఇండెక్స్లో ఇండియా ఇది ఎన్నో స్థానం అంటే 126. జెండర్ ఇండెక్స్లో 127 ఇక్కడ. ఓకే, మనం ఇక్కడ ప్రపంచంలో అంటే సార్ ఇక్కడ ఎనర్జీ శక్తిలో 67వ స్థానం. మన అంటే ప్రపంచంలో ఆర్థిక స్వేచ్ఛలో 47వ స్థానం. ప్రపంచంలో ఇక్కడ మేధో సంపద జాబితాలో 43వ స్థానం. ప్రపంచంలో ఇక్కడ సార్ భారతదేశం అవినీతిలో కనిపిస్తలేదు, 92వ స్థానం ఉంది ఇక్కడ భారతదేశం కరప్షన్లో. అవినీతి రహితమైన దేశం డెన్మార్క్, న్యూజిలాండ్. మేధో సంపద జాబితాలో అమెరికా ఫస్ట్ ఉంది. ఆర్థిక స్వేచ్ఛలో స్విట్జర్లాండ్ ఫస్ట్ ఉంది. ఇంధనం శక్తిలో స్వీడన్ ఫస్ట్ ఉంది. జెండర్ ఇండెక్స్లో ఐస్లాండ్ ఇక్కడ ఫస్ట్ ఉంది. లింగ వివక్షతలో హ్యాపీనెస్ ఇండెక్స్లో ఫిన్లాండ్ ఇక్కడ ఫస్ట్ ఉంది. జీవించడానికి అనుకూలమైన నగరాల జాబితాలో వియన్నా ఫస్ట్ ప్లేస్లో ఉన్న నగరం
వి అన్న యొక్క సిటీ. ఏపీ పామాయిల్ ఉత్పత్తుల ఫస్ట్ ఉంది, కోడిగుడ్ల ఉత్పత్తుల ఫస్ట్ ఉంది, పర్యాటక రంగంలో ఫస్ట్ ఉంది, బిందు సేద్యంలో ఫస్ట్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఒకే స్వేచ్ఛ అంటే పెట్టుబడులు కలిగిన అంటే స్వేచ్ఛ వ్యాపారంలో కూడా ఏపీ ఫస్ట్ ఉంది. విద్యా గ్రేడింగ్ రంగంలో కూడా ఏపీ ఫస్ట్ ప్లేస్లో ఉన్న యొక్క సంఘటన. విజయనగరం జిల్లాలో సాలూరులో గిరిజన యూనివర్సిటీ నిర్మాణం జరుగుతుంది. ఓకే, శ్రీకాకుళం జిల్లాలో మూలపేటలో గ్రీన్ ఫీల్డ్ అంటే సీపోర్ట్ నిర్మాణం జరుగుతుంది. విజయనగరం జిల్లాలో ఇక్కడ ఓకే భోగాపురంలో ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నారు ఇక్కడ. ఓకే సార్, మరి ఇక్కడ గండికోటలో కడప జిల్లాలో ఇక్కడ ఒక ఒబెరా హోటల్స్ వారు పర్యాటక రంగం అభివృద్ధి కోసం హోటల్ నిర్మిస్తున్నారు ఇక్కడ. ఓకే, ఈ మధ్యన ఇక్కడ సార్ వైఎస్ఆర్ ఇక్కడ సుజల స్రవంతి పలాసలో స్టార్ట్ అయింది. ఓకే, వైఎస్ఆర్ ఇక్కడ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కూడా పలాసలో స్టార్ట్ అయింది రీసెంట్లీ. ఆపరేషన్ మిలాన్ పేరుతో వైజాగ్లో నావీ విన్యాసాలు కూడా త్వరలో జరగబోతున్న సంఘటన. ఈ మధ్యన ఏపీ వాళ్ళక్కడ ఏపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి 25 lakhs కూడా ఇక్కడ రీసెంట్లీ వర్తింపజేయడానికి అంటే 25 lakhs కూడా ఖర్చు కూడా భరిస్తామని చెప్పి అనడం జరిగింది ఇక్కడ. ఓకే, మరొకటిసారి ఇక్కడ అవినీతి సూచికలో 92వ స్థానం ఉన్నాం, ఆకలి సూచికలో 111వ స్థానం ఉన్నాం, హ్యాపీనెస్ ఇండెక్స్లో 126, జెండర్ ఇండెక్స్లో 127. ఇది రాంగ్ సార్, ఇక్కడ 127 అంటున్నాం. ఏ దేశం ఏరియా వైజ్ ఫస్ట్ ఉంది? రష్యా. ఏ దేశం ఏరియా వైజ్ సెకండ్ ఉంది? కెనడా. ఏ దేశం ఏరియా వైజ్ 7వ స్థానం ఉంది? ఈ మధ్యనే ఏ 2 దేశాల మధ్య సంబంధాలు బలహీన పడిపోయినాయి? ఇండియా కెనడా, ఇండియా మాల్దీవులు. మహమ్మద్ ఫైజ్ వచ్చిన తర్వాత ఓకే సార్ ఈ 2 దేశాలండి. వీటిని ప్రధానమైన గుర్తుంచుకోండి. ఇండెక్స్ నుండి సూచికల నుండి గ్యారెంటీ ఒక మనకి అడిగే అవకాశం ఉంటుంది సార్. ఈ క్రింది వల్ల సరిగానే సార్ ఇక్కడ ఓకే అయోధ్యలో రాముడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఓకే అండి, ఎత్తు ఇది 51 అంగుళాలండి. డిజైనర్ అరుణ్ యోగిరాజ్ అండి. ఈ విగ్రహాన్ని సందర్శించిన యొక్క తొలి విదేశీ నాయకుడు భీమ్ ప్రసాద్ ఇక్కడ. ఓకే, ఈయన భీమ్ ప్రసాద్ అండి, ఫిజీ కంట్రీ యొక్క ఓకే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ. ఇతను మాత్రం ఇది మాత్రం ఇక్కడ రాంగ్ అండి. ఇక్కడ 2019 ఆగస్టు 6 నాడు జన్మభూమి రామ జన్మభూమి ట్రస్ట్ అనే పేరుతో రామ మందిరం నిర్మాణానికి మోడీ శంకుస్థాపన జరిగితే 2024 జనవరి 22వ తేదీన దీన్ని లాంచ్ చేయడం జరిగింది సార్. ఓకే, మరొకటి సార్ ఆసియా క్రీడలకు సంబంధించిన యొక్క మెడల్ సరికానది చైనాకి 21 అంటే సార్ ఇక్కడ ఓకే అంటే సార్ ఇక్కడ ఏంటిది ఇక్కడ సరికాని సార్ అంటే ప్రధానంగా సార్ ఇక్కడ 111 ఇక్కడ 210 అంటే 210 స్వర్ణాలు ఇక్కడ లభించినాయి. కానీ జపాన్ ఓకే ఉంది, సౌత్ కొరియా ఓకే, ఇండియా ఓకే, శ్రీలంక మాత్రం కాదు సార్ ఇక్కడ. దీనిపై ప్రధానంగా మీరు ఫోకస్ చేసుకోండి సార్. ఓకే, మరొక అంశం సార్ ఇక్కడ కింది వాటిని జోతపాచని చెప్పి అడిగింది సార్. ఇక్కడ నుండి గ్యారంటీగా ఒక బిట్ అడతారు సార్. ఇక్కడ గాంధీజీ స్టాచ్యూ 2023లో న్యూయార్క్లో లాంచ్ చేశారు. అబుదాబిలో స్వామి నారాయణ అక్షరధామ్ టెంపుల్ని మోడీ 2024 ఓకే ఫిబ్రవరి సార్ ఇక్కడ 14 నాడు మోడీ ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. ది స్టాచ్యూ ఆఫ్ పరస్పరి పేరుతో కెంపాగౌడ విగ్రహం బెంగళూరులో ఉంది, 108 అడుగుల ఎత్తు. ఓకే సార్ ఇక్కడ అంబేద్కర్ విగ్రహం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జనవరి 19th నాడు ఆవిష్కరించారు సార్. ఇది 125 అడుగుల ఎత్తులో ఓకే 18 ఎకరాల్లో 404 కోట్ల రూపాయలతో నిర్మించారు ఇక్కడ. ఓకే సార్ ఓకే సోషల్ జస్టిస్ పేరుతో ఇక్కడ ఏపీ సార్ ఇక్కడ మాత్రం మేరీల్యాండ్లో ది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనే పేరుతో అంబేద్కర్ విగ్రహాన్ని మేరీల్యాండ్లో ప్రారంభిస్తే ది స్టాచ్యూ ఆఫ్ ఇక్కడ సోషల్ జస్టిస్ పేరుతో ఆంధ్రప్రదేశ్లో లాంచ్ చేయడం జరిగింది సార్. ఇక్కడ నుండి ఏరియా నుండి గ్యారంటీ మనకి ఎగ్జామ్లో అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. మరొకటి సార్ ఇక్కడ ఆపరేషన్స్ నుంచి బిట్టులేంది పేపర్ ఉంటుందమ్మా. ఓకే రష్యా ఇండియా అంటే ఆపరేషన్ ఇందిరా నావీ విన్యాసాలు, ఇండియా జపాన్ అంటే ఆపరేషన్ జిమిక్స్, ఇండియా సింగపూర్ అంటే ఆపరేషన్ సింబెక్స్, ఇండియా ఫ్రాన్స్ అంటే
ఆపరేషన్ వరుణ. ఇండియా సార్ ఇక్కడ అంటే బంగ్లాదేశ్ అంటే ఆపరేషన్ బొంగో సాగర్. ఓకే సార్, ఇండియా శ్రీలంక అంటే ఆపరేషన్ సిలనెక్స్ అండి. ఇండియా ఆస్ట్రేలియా అంటే ఆపరేషన్ అసెండెక్స్. ఇవన్నీ నావీ విన్యాసాలు. ఇండియా ఇక్కడ అంటే వారియర్ అంటే బ్రిటన్ ఆర్మీ విన్యాసాలు. ఎక్స్ ధర్మ గార్డెన్ అంటే ఇండియా జపాన్ ఆర్మీ విన్యాసాలు. ఆపరేషన్ సూర్యకిరణ్ అంటే ఇండియా ఇది ఓకే నేపాల్. ఆపరేషన్ డస్ట్లిక్ 2 అంటే ఇండియా ఉజ్బెకిస్తాన్. ఆపరేషన్ ఇక్కడ అంటే ఆపరేషన్ ఇక్కడ ఓకే డిజార్ట్ సైక్లోన్ అంటే ఇండియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఆపరేషన్ సైక్లోన్ అంటే ఓన్లీ ఇండియా ఇది ఏంటిదమ్మా ఇండియా ఓకే ఈజిప్ట్ అమ్మా. ఈ లాస్ట్ ఇయర్ ఈజిప్ట్ ప్రెసిడెంట్ ఇండియాకి రిపబ్లిక్ వేడుకలకు అబ్దుల్ ఫతా ఆల్ సిసి చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. మోడీకి లాస్ట్ ఇయర్ ఇక్కడ ఓకే 2023 మే 22 నాడు పపువా న్యూగినియా పీజీ కంట్రీ అత్యున్నతమైన అవార్డులు. జూన్ 25 నాడు ఈజిప్ట్ అత్యున్నతమైన అవార్డు. ఆగస్టు 25 నాడు మోడీకి గ్రీకు అత్యున్నతమైన అవార్డు వచ్చింది. 2023కి మాంగీజీ బెవండి లూయిస్ బ్రూసు అలే ఎకిమౌ వీళ్ళకి రసాయనిక రంగంలో నోబెల్ బహుమతులండి. 2023 సంవత్సరానికి కటాలినా కారికో ఓకే సార్ కటాలినా కారికో డ్రూ విస్మాన్ ఇద్దరికి వైద్య రంగంలో నోబెల్ బహుమతులండి. 2023 సంవత్సరానికి ఫిజిక్స్లో అంటే వచ్చేసి ఇక్కడ సార్ ఫెడరిక్ క్రౌచ్ ఓకే ఆగస్టిన్ మరొక ఆయన ఎల్ ఊలియర్ వీళ్ళకి ఫిజిక్స్లో నోబెల్ బహుమతులు వచ్చినాయి. అన్ని టోటల్ కవర్ అయింది సార్. ఇక్కడ ఇయర్ లాస్ట్ ఇయర్ టోటల్ కవర్ అయిపోయినాయి. అలా క్యాచ్ చేయండి అయ్యా. ఆపరేషన్ ఓకే సార్ ఇక్కడ ఆపరేషన్ ఏంది మిషన్ గంగా అంటే 2022 సంవత్సరం ఫిబ్రవరి సార్ ఇక్కడ 24 నాడు ఆస్ట్రేలియా ఇక్కడ ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం స్టార్ట్ అయితే ఉక్రెయిన్ నుండి ఫిబ్రవరి 25 నాడు మిషన్ గంగా పేరుతో భారతీయులు అంటే స్వదేశం తెచ్చుకున్నాం. ఉక్రెయిన్ క్యాపిటల్ కీవ్ ఉక్రెయిన్ సంబంధించిన 4 ప్రాంతాల రష్యా ఆక్రమించింది. ఒకటేంది అక్కడ ఒకేసారి ఒక ప్రాంతం పేరు జెపోరిజియా, లువాన్స్కీ, డొనాల్డ్స్కీ, కేర్సన్ 4 ప్రాంతాలు ఆక్రమించింది. ఉక్రెయిన్ క్యాపిటల్ ఏదండి కీవ్. ఇక్కడ ఏ విషయంలో క్రిమియా ఓడరేవును రష్యా ఆక్రమించడంతో ఇక్కడ ఓకే ఇక్కడ ఆపరేషన్ అజయ్ ఇజ్రాయెల్ ఇక్కడ ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య ఓకే వార్ స్టార్ట్ అయిందండి. అక్టోబర్ 7, 2023లో ఇజ్రాయెల్లో ఉన్న మన భారతీయులకు ఏమన్నా ఇబ్బంది అవుతుందని చెప్పి ఇండియా తెచ్చుకున్నాం. ఇజ్రాయెల్ క్యాపిటల్ జెరూసలేం. బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధాని. పాలస్తీనా హామస్ అనే ఉగ్ర తీవ్రవాద సంస్థ ఉంది అక్కడ పాలస్తీనాలో ఇక్కడ ఓకే. ఈ మధ్యనే యెమెన్ కంట్రీలో హౌతీ రెబల్స్ వీళ్ళు మధ్యధరా సముద్రం నుండి విదేశాలు సరుకులు తీసుకోవడం అంటే కొన్ని నౌకలు విదేశీ నౌకలు సరుకులు తీసుకొని వస్తున్నప్పుడు ఆయిల్తో వస్తున్నప్పుడు వాళ్ళు దాడులు చేస్తున్నారు. ఈ మధ్యన ఆపరేషన్ రెడ్ సీ అనే పేరుతో ఇక్కడ ఓకే ఇలా హౌతీ రెబల్స్ పైన అమెరికా దాడులు చేస్తున్న సంఘటన సార్ ఇది. ఈ మధ్యన 2024 జనవరి 1 నాడు అంటే ఇథియోపియా, ఇరాన్, ఈజిప్టు, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ 5 దేశాలు బ్రిక్స్లో మెంబర్షిప్ తీసుకున్నాయి. బ్రిక్స్లో మెంబర్షిప్ తీసుకోవడానికి ముందుకొచ్చి వెనకకి వెళ్ళిపోయిన కంట్రీ అంటే అది ఏ దేశం అండి? అక్కడ ఏ కంట్రీ అండి? అది ఓకే అర్జెంటీనా కంట్రీ అండి. వాటిపై మీరు ఇక్కడ ప్రధానంగా ఫోకస్ చేసుకోవాలి. లాస్ట్ ఇయర్ అపెక్ అంటే ఏషియన్ పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ మీటింగ్ అది ఎక్కడండి? శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగింది. లాస్ట్ ఇయర్ బ్రిక్స్ మీటింగ్ ఎక్కడండి? జోహెన్స్బర్గ్. లాస్ట్ ఇయర్ షాంఘై మీటింగ్ ఎక్కడండి? ఇండియాలో లాస్ట్ ఇయర్. వీటిపైన మీరు ఫోకస్ చేసుకోండి. ఇక్కడ ప్రధానంగా 2024 ఇయర్ జనవరి 15 నుండి 19 వరకు ప్రపంచ ఆర్థిక సదస్సు ఎక్కడండి? స్విట్జర్లాండ్ దావోసు. 2020 అంటే
2023 సంవత్సరం నవంబర్ టు డిసెంబర్లో ఓకే వాతావరణంలో మార్పుల పైన అంతర్జాతీయ సదస్సు COP26 మీటింగ్ ఇది దుబాయ్లో జరిగింది. మోడీ వెళ్ళాడు. దిస్ ఇయర్లో COP మీటింగ్ ఎక్కడ జరగబోతుంది? అజర్బైజాన్ క్యాపిటల్ బాకులో జరగబోతుంది. ఈ అంశాలపైన మీరు ప్రధానంగా ఫోకస్ చేసుకోండి. ఓకే సుడాన్ అంటున్నాం. సుడాన్లో అంతర్గత సంఘర్షణ వల్ల 2023 ఏప్రిల్ 25 నాడు సుడాన్లో ఉన్న యొక్క భారతీయుల్ని స్వదేశానికి తీసుకొచ్చుకున్నాం. ఏప్రిల్ 25 నాడు ఇక్కడ ఓకే సార్ ఇక్కడ ఆపరేషన్ మిలిటరీ పేరుతో రష్యా ఉక్రెయిన్ పైన యుద్ధాన్ని ప్రారంభించిన యొక్క సంఘటన రష్యా ఇది. ఆపరేషన్ టర్కీ అంటే ఆపరేషన్ దోస్తీ అంటే 2023 సార్ ఇక్కడ ఫిబ్రవరి సార్ ఇది ఓకే 2023 ఫిబ్రవరి 5 నాడు టర్కీలో భయంకరమైన భూకంప ప్రమాదం వచ్చింది. టర్కీ భూకంప బాధితులకు ఈ ఆపరేషన్ పేరుతో మనం ఇక్కడ సాయం చేశాం. ఆపరేషన్స్ నుంచి గ్యారెంటీ ఒక బిట్టు అడుగుతారండి. నేను మాట్లాడుతున్న ప్రతి బిట్టు కూడా ఇంపార్టెంటే. పోటీ పరీక్షల్లో ఇవ్వండి. చాలామంది రకరకాలు ఏవో ఇస్తుంటారు, అక్కడ రకరకాలుగా ఇదే ఇంపార్టెంట్ ఇస్తుంటారు. ఏమీ రాదు, బయట నమ్మకండి. టోటల్గా మీకు 30 నుండి 40 పైగా నువ్వు ఏ ఎగ్జామ్ రాసినా నీకు టోటల్ అయినప్పటి ఇక్కడ నుంచి బిట్టు బయటికి పోదండి ఇక్కడ. ఓకే ఇవే మేజర్ యొక్క అంశాలు సార్. ఇక్కడ మరొకటి సార్ 2023-24లో నిర్వహించిన సమావేశాల థీము అది ఎన్నో సమావేశం థీమ్ ఏంది, ఎక్కడ జరిగింది, గ్యారెంటీ అడుగుతాడండి. ఓకే అపెక్ సమావేశం ఇది ఎక్కడ? అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగింది. దీని ఏం సార్ ఇక్కడ థీమ్ అంటే ఇక్కడ సార్ ప్రధానంగా సార్ అందరికీ స్థిరమైన భవిష్యత్తును సృష్టించడం. బ్రిక్స్ ఏం సార్ ఇక్కడ? ఓకే సార్ ఇది ఉమ్మడి భవిష్యత్తు ఇది. ఓకే కాప్ ఏందండి ఇక్కడ? ఉష్ణోగ్రత పెరుగుదలను ఓకే 1.5 డిగ్రీస్ సెల్సియస్ ఇక్కడ తగ్గించడం. ఓకే ఇదేమో దుబాయ్లో జరిగింది లాస్ట్ ఇయర్ కాపు. బ్రిక్స్ ఏమో జోహెన్స్బర్గ్, అపెక్ ఏమో శాన్ ఫ్రాన్సిస్కో, G20 ఏమో ఢిల్లీ. ఓకే ఇది G20 వన్ ప్లానెట్, వన్ ఫ్యామిలీ అండ్ వన్ ఫ్యూచర్. ఇది సార్ G7 ఉమ్మడి భవిష్యత్ సార్. ఇది హిరోషిమాలో ఓకే హిరోషిమాలో ఇక్కడ నిర్వహించిన యొక్క సంఘటన సార్. క్రింది వానిలో సరిగానది కమిటీల నుండి గ్యారెంటీ ఒక బిట్ అడుగుతారు సార్. ఇక్కడ కమిషన్స్ ఇక్కడ కమిటీలు ఉండి ఓకే మణిపూర్లో కూకీ మైతి తెగల అధ్యయనం కోసం సుప్రీంకోర్టు గీతా మిట్టల్ కమిటీ నియమించిందండి. ఒకే జమిలీ పద్ధతిలో ఎన్నిక అంటే లోక్సభ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని చెప్పి 2023 సెప్టెంబర్ 1వ తేదీ నాడు ఒకేసారి ఇక్కడ రామ్నాథ్ కోవింద్ యొక్క కమిటీ నియమించారు. ఎస్సీ వర్గీకరణపై ఇక్కడ సార్ రాజీవ్ గబ్బా కేంద్ర హోంశాఖ కార్యదర్శి కమిటీని రీసెంట్లీ కేంద్రం నియమించింది. ఆస్తులు అంటే సార్ ఇక్కడ ఈయన గౌతమ్ అదానీ యొక్క ఆస్తుల పైన అభయ్ మనోహర్ కమిటీ. ఇది లాస్ట్ ఇయర్ సార్. ఇక్కడ కొత్త కమిటీలు ఇవన్నీ కూడా సార్ దిస్ ఇయర్. ఈ కమిటీల నుండి రేపు గ్యారెంటీగా పోటీ పరీక్షలు మనకు అడిగే యొక్క అవకాశం కూడా ఉంటుంది సార్. ఓకే మరొకటి సార్ ఇక్కడ ఏంటంటే 2023 సంవత్సరం అండి. ఓకే డిసెంబర్ 25 నాడు ఐపీసీ సిఆర్పిసి ఓకే ఎవిడెన్స్ యాక్ట్ యొక్క ప్లేస్లో ఈ దేశంలో కొత్త చట్టాలు ఇక్కడ అమల్లోకి వచ్చినాయి సార్. ఇక్కడ ఒకటి ఏంటంటే ఇక్కడ భారతీయ నాగరిక సురక్ష సమితి. ఓకే రైట్ అండి. భారతీయ న్యాయ సమితి ఇక్కడ రైట్ అండి. ఇక్కడ ఓకే భారతీయ సాక్ష్య ఆధీనం కూడా రైట్ అండి. ఇక్కడ ఓకే సార్. ఇక్కడ ఓకే మరి ఇమాన్యుయల్ మాక్రన్ రిపబ్లిక్ వేడుకల ముఖ్య అతిథి రైట్ అండి. ఆస్ట్రేలియా టెన్నిస్ మహిళల సింగిల్స్ విజేత సభా లెంకా సార్. ఇక్కడ ఓకే ఈ యొక్క అంశాలపైన మీరు ప్రధానంగా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి సార్. వీటిపైన రేపు ఎగ్జామ్లో అడిగే యొక్క అవకాశం ఉంటుంది. యుద్ధ నౌకలు ఈ మధ్యన డిఆర్డిఓ ఉగ్రం అనే పేరుతో ఒక రైఫిల్ సృష్టించింది. 2023 ఇండియా ఎగుమతుల్లో
ఫస్ట్ ఇక్కడ ఒకేసారి చమురు ఉంది. అత్యధిక చమురు మనం ఇక్కడ రష్యా నుండి దిగుమతి చేసుకుంటున్నాం. ఇండియాకి ఎవరు వస్తున్నారు, ఇండియా నుండి ఎవరు తిరిగిపోతున్నారు. అదేవిధంగా సార్ ఇక్కడ ప్రపంచంలో తొలి మానవ సోఫియస్ సార్ రోబో. అదేవిధంగా త్వరలో మనం అంతరిక్షంలోకి మానవుని పంపిస్తున్న ప్లేస్లో మనం పంపిస్తబోతున్న యొక్క ఒకే రోబో పేరు అంటే వ్యోమి మిత్ర అనే యొక్క వ్యోమోగామి మిత్ర అనే యొక్క రోబోని కూడా మనం పంపిస్తున్నాం. ఓకే, ఇక్కడ తిరుపతిలో సార్ ఇక్కడ పొంగనూరు ఆవు నుండి సార్ ఇక్కడ నూతనంగా సార్ ఇక్కడ IVF ద్వారా ఒక నూతన ఆవుదూడను కూడా సృష్టించిన యొక్క సంఘటన సార్. ఓకే, వీటిపైన మీరు ప్రధానంగా ఇక్కడ మీరు ఫోకస్ చేసుకోండి. ఈ అంశాలపైన ఇక్కడ ప్రధానంగా దృష్టి పెట్టండి సార్. ఇక్కడ నుంచి బిట్టు లేని పేపర్ ఉండదు. ఈ మధ్య అనంతపురం జిల్లాలో జనవరి 15 నాడు ప్రధానమంత్రి నేషనల్ కస్టమ్స్ శాఖ అంటే అకాడమీని కూడా ఇక్కడ ప్రారంభించారు. ప్రత్యక్ష పరోక్ష పనుల యొక్క సంబంధించిన యొక్క బోర్డును కూడా ఇక్కడ అంటే అనంతపురం జిల్లాలో పాల సముద్రంలో ఇక్కడ ప్రారంభించిన యొక్క సంఘటన సార్. ఇక్కడ ప్రధానమంత్రి మరి ముఖ్యంగా ఈ యొక్క 2023 అంటే నవంబర్ 1 నాడు ఏపీ ప్రభుత్వం 27 మందికి వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు ఇచ్చింది. వాటిపై కూడా కొద్దిగా మీరు ఇక్కడ ఫోకస్ చేసుకోండి. టోటల్ సార్ ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇక్కడ నుంచి బిట్టు లేని ఇక్కడ పేపర్ ఉండదు సార్. మీ ఏ ఎగ్జామ్ రాసినా మీ అందరికి ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. మీరందరూ ఒక ఆఫీసర్గా ఉండాలి. అక్కడ మీరు ఎంచుకునే యొక్క రంగంలో ఈసారి అందరు అక్కడ విజయం సాధిస్తారని చెప్పి మనసారా సాధించాలని చెప్పి ఆ దేవుడు కోరుకుంటున్నా. థ్యాంక్ యూ గైస్. మరో క్లాస్ కోసం మరొకసారి కలుద్దాం మనం. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. మన యాప్ను డౌన్లోడ్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. టోటల్ ఇక్కడ మీకు క్లాసెస్ అన్నీ కూడా వస్తాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.